హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రావణీస్ కుకింగ్. ఇవాళ మన రెసిపీ ఉప్పు చెక్కలు అండి. ఈ ఉప్పు చెక్కలకి నేను 1 కేజీ బియ్యం పిండి తీసుకున్నాను. ఇలా కేజీ బియ్యం పిండి ఇలా అడిచి తీసుకున్నానండి. చూసారు కదా ఇలాగా. ఇప్పుడు ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. పచ్చిశనగపప్పు ఇలా వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం. 1/2 కప్పు వరకు పచ్చిశనగపప్పు తీసుకున్నాను. ఇదంతా కూడా ఈ పిండిలో మొత్తం వేసుకున్నానండి. అలానే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే కరివేపాకు సన్నగా కట్ చేసి తీసుకున్నాను. దాంతోపాటు పచ్చిమిర్చి కూడా ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నాను. మీరు ఈ పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చి అయినా తీసుకోవచ్చు. అలానే ఒక అల్లం ముక్క ఇలా చిన్ని పలుకుల్లాగా కట్ చేసి తీసుకున్నాను. ఇందులోకి మన టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇలా వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 1.5 వరకు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది మొత్తం కూడా ఇలా చక్కగా కలిసేలాగా పిండిలో కలుపుకోవాలి. ఇందులో ఇలా కొద్దిగా వాటర్ కలుపుకుంటూ పిండి అంతా చక్కగా కలుపుకోవాలండి. వాటరు ఒకసారిగా పోసుకుంటే పిండి అనేది మనకు కన్సిస్టెన్సీ చక్కగా రాదు. ఇలా కొంచెం వాటర్ తడుపుకుంటూ ఇలా పిండిని చక్కగా కలుపుకోవాలి. ఇందులో ఒక 3 ఎండుమిర్చి ఇలా చీల్చి వేసుకున్నాను. అలానే డాల్డా ఒక 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అలానే కాచిన నూనె ఒక 1 కప్పు వరకు తీసుకున్నాను. ఇలా కలిపిన పిండిలో ఇదంతా వేసి మరొకసారి కలుపుకుందాం. ఇదంతా కూడా కలిసేలాగా మొత్తం ఇలా కలుపుకుందాం. ఇలా డాల్డా కాచిన నూనె వేసుకోవడం వల్ల ఉప్పు చెక్కలు అనేటివి చాలా టేస్టీగా ఉంటాయి. మనకు చాలా సాఫ్ట్గా కూడా క్రంచీగా ఉంటాయి. ఇదంతా చక్కగా ముద్దలాగా చేసి పక్కన ఉంచుకుందాం. పిండి అంతా కూడా చక్కగా ఇలా కలిపి పెట్టుకున్నామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనము ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందాం. ఇలా పొయ్యి వెలిగించుకొని ఆయిల్ పెట్టుకున్నామండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో మనం ఇలా రుద్ది పెట్టుకున్న ఉప్పు చెక్కలన్నీ కూడా ఇలా వేసుకుందాం. అన్నీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్తో చేసుకుందామండి. ఈ ఉప్పు చెక్కలన్నీ చక్కగా ఇలా ఫ్రై అయిపోయాయండి. ఫ్రై అయిన వాటి తీసి ఇలా పక్కన ఉంచుకుందాం. సేమ్ ప్రాసెస్తో మిగతాటి అన్నీ కూడా ఇలానే చేసుకుందాం.